హే ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈ వీడియో వచ్చేసి కంటిన్యూషన్ టు ప్రీవియస్ వీడియో అనమాట. మేము మార్నింగ్ లేచి అట్లా నేచర్ని ఎంజాయ్ చేసి వీడియోస్ అవి ఇవి తీసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అనేది నాతో కూడా ఫాలో అయిపోండి మీరు కూడా. చూసారా ఇక్కడ అన్నీ ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారు, ఇవి ఏరియేటర్స్ అంటారనమాట. ఇవేంటంటే రొయ్యల గుంటల్లో రొయ్యలకి ఆక్సిజన్ అంటే గాలి లేకుండా ఉబ్బదీసినప్పుడు ఇవి పెడతారనమాట. సో ఇవి నేను ఎక్కడ పెడతారో చూపిస్తారండి. సో ఇక్కడ నుంచి మాకు అన్ని గుంటలు ఉంటాయన్నమాట, రొయ్యల గుంటలు చాలా ఉన్నాయి. బట్ అవన్నీ లీజ్కి ఇచ్చేశారు. ఇవంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గుంట ఉంటుంది అనమాట, మా పెదనాన్నోళ్ళు మాకు అందరికీ. సో ఈ గుంటల్లో ఒక్కొక్కరు ఓన్గా చేసుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ గుడిసె ఉంది కదా, ఈ గుడిసె ఏంటంటే అక్కడ ఉండే వాళ్ళు స్టే చేయడానికి అనమాట. అక్కడ రొయ్యల గుంటలు చూసుకునే పిల్లలు స్టే చేయడానికి. ఇది వచ్చేసి చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి మా గుంట, అంటే మా నాన్న గుంట. ఫుల్గా ఇక్కడి నుంచి ఆ కోసం వరకు ఇది మా నాన్న ఓన్ గుంట అనమాట. నీళ్ళు వదులున్నారు, బట్ మేమైతే ఇప్పుడు చేయట్లేదు, ఎవరికో ఇచ్చేసాము. కాకపోతే ఇక్కడ మా 4వ పెదనాన్నోళ్ళ గుంట ఇది. వాళ్ళు రొయ్యలు వేస్తున్నారంటే మీకు చూపిద్దామని వెంటనే మల్లికార్జున్ ముందు వెళ్తున్నాడు కదా, అతను మల్లికార్జున్ను మళ్ళీని తీసుకొని వచ్చేసాను అనమాట. మళ్ళీ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి మా ఇళ్ళ దగ్గరే ఉంటాడనమాట. నేను 5th క్లాస్ నుంచి ఆల్మోస్ట్ 20 years నుంచి ఉన్నాడు ఇక్కడే. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవేనండి ఏరియేటర్స్ అంటే. అలా ఫిక్స్ చేస్తారనమాట అక్కడక్కడ గుంటల్లో. సో ఇవి చిన్నపిల్లలు కాబట్టి అవసరం లేదు, బట్ ఒక్కొక్కసారి నైట్ టైమ్స్లో ఉబ్బదీసేస్తుంది, అప్పుడైతే ఇవి ఖచ్చితంగా ఆన్ చేస్తారనమాట. లేకపోతే రొయ్యలన్నీ పైకి తేలిపోతాయి. చాలాసార్లు అలా జరుగున్నాయి కరెంట్ లేకుండా. ఇప్పుడు తీస్తున్నాడు కదా, దాన్ని చెక్ ట్రే అంటారనమాట. దాంట్లో ఫీడ్ వేసేసి వెళ్తారు. కొన్ని అవర్స్ తర్వాత వచ్చి మళ్ళీ చూస్తారనమాట, అంటే తిన్నాయా లేదా, లేకపోతే తగ్గించాలనా ఎక్కించాలనా. సో ఇవన్నీ డిపెండ్స్ అనమాట, అది శాంపుల్ అనమాట. సో దీంట్లో చెక్ చేసుకుంటారు. అప్పుడే వేసి వెళ్ళాడు, బట్ మేము చూడాలి అంటే మళ్ళీ తీసుకొచ్చాడనమాట మమ్మల్ని. చూసారా ఇప్పుడు తింటున్నాయి. 1 month అయిందంట. చాలా చిన్న రొయ్యలే. కొన్నప్పుడు ఎలా ఉంటాయంటే అండి, చిన్న నల్లుకు అంత ఉంటాయి, అంటే హెయిర్ అంత ఉంటాయి. బట్ 1 monthకి ఈ సైజ్ గ్రో అవుతాయి అనమాట. మాకైతే ఈ రొయ్యలు చాలా ఫ్రెష్గా, మేము ఎప్పుడు మాకు స్టాక్ ఉంటాయి రొయ్యలు. ఎందుకంటే మాకు రొయ్యల్లో అన్ని వెరైటీస్ చేసుకొని తింటాము. చూస్తున్నారు కదా, చిన్న రొయ్యలు కాబట్టి అలా చేతులు నిలుస్తున్నాయి. పెద్ద రొయ్యలు కానైతే అట్లాగే ఎగిరి కింద పడిపోతాయి అనమాట. సో నా చేతిలో వేసాడు మొన్న. అయ్యే పెద్ద రొయ్యలు అయితే అట్లా గుచ్చేసేసి అసలు నిలవు అనమాట, ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి. చిన్న రొయ్యలు కాబట్టి ఇలా చేతిలో పట్టుకోగలుగుతున్నాను. చూడండి మీకోసం చూపిద్దామని అన్నీ తీసుకుంటున్నాను. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మరిన్ని ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ముందు, అవన్నీ చూపిస్తాను మీకు. సో స్టే ట్యూన్ టు V3. బై బై.